Hi friends, welcome to our channel. This is working model of our excretory system. Come closely. చూడండి ఇలా పింక్ షేప్గా ఇలా బ్యాక్ సైడ్ పింక్ షేప్లో ఇలా ఉంది కదా, మనం దీన్ని సపోర్టర్ తయారు చేసి ఇలా 2 స్టిక్స్ పెట్టి ఇలా అటాచ్ చేసామన్నమాట, జస్ట్ సపోర్ట్ కోసం. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది రేనల్ ఆర్టరీ వెయిన్ అనమాట. వెయిన్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి కనుక మనం బ్లూ కలర్ A4 షీట్స్తో ఇలా కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆర్టరీ, రేనల్ ఆర్టరీ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. బోత్ సైడ్స్ కిడ్నీస్ అనేవి ఇలా ఉన్నాయి. కిడ్నీస్ నుండి మనకి యూరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, 2 సైడ్స్. యూరేటర్స్ అనేవి బ్లాడర్, యూరినరీ బ్లాడర్కి కనెక్ట్ అయిన ఉంటాయి. యూరినరీ బ్లాడర్ నుండి యూరిత్రా నుండి యూరిన్ అనేది అవుట్కి వస్తుంది అనమాట. ఇలా వర్కింగ్ మోడల్ తయారు చేసుకున్నాం. ఇవేంటంటే సెలైన్ పైప్స్ అనమాట. ఐవి సెట్ని మనం ఇలా యూజ్ చేసి సింపుల్గా తయారు చేసుకున్నాము. మనం దీన్ని క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే క్లోజ్, ఓపెన్ చేస్తే ఇలా. మనం ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాము. దీంట్లో వాటర్ వేద్దాం. మనకి జస్ట్ కలర్ ఎలివేషన్ కోసం మేము బ్లూ కలర్ దీంట్లో యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, వాటర్ అనేది ఇదండి చూడండి వచ్చేస్తుంది. మనం ఇలా ఓపెన్ చేసుకుంటే వాటర్ అనేది యూరిన్ అనేది, అంటే యూరిన్ కాదు, ఈ బ్లూ కలర్ అనేది దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఇలా మన ఎక్స్క్రేటరీ సిస్టమ్ కూడా ఇలాగా వర్క్ చేస్తుంది. మన వాటర్ తీసుకుంటే మన కిడ్నీస్ అనేవి మన బ్లడ్ని ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి జస్ట్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని, కొన్ని మినరల్స్ని బయటికి పంపిస్తుంది అనమాట. యూరేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్, యూరిత్రా ఇలా బయటకు యూరిన్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.